వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వరరావు గారు. సో ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ రియల్ ఎస్టేట్ సంబంధించి ఎక్కడ ఏ చర్చ జరిగినా కానీ ఫోర్త్ సిటీ వైపు అందరూ చూస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో వచ్చేసి అది ఫార్మా సిటీగా ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా సిటీ రద్దు చేసిన తర్వాత ఫోర్త్ సిటీ నిర్మిస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కాస్త గ్రౌండ్ లెవెల్ కూడా వర్క్ జరుగుతున్నాయని చెప్పి వినిపిస్తున్నమాట. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఎవరు చూసినా కానీ ఫోర్త్ సిటీ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి కూడా చర్చ నడుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో వల్లూరు వెంకటేశ్వర గారు మనతో పట్టున్నారు. అసలు ఫోర్త్ సిటీలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, నిజంగా అసలు ఫోర్త్ సిటీ రాబోతుందా, మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్. సో చూస్తున్నాను నేను మొత్తం ఒక పక్కా డాక్యుమెంట్స్తో వచ్చినట్లు కూడా మీరు కనిపిస్తున్నారు. ప్రూఫ్స్గా జనాలకి ప్రూఫ్స్ ఏంటి సార్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే కాస్త 1 year నుంచి స్తబ్దతగా ఉంది, మళ్ళీ ఇప్పుడు కాస్త పుంజుకున్నట్టు కూడా కనబడుతుంది. సో ఇప్పుడు ఒకప్పుడు బెంగళూరు హైవే, ముంబై హైవే ఇవన్నీ ఎక్కువ డిస్కషన్ జరిగేది. కానీ ఇప్పుడు అసలు ఫోర్త్ సిటీ అంటున్నారు. ఫోర్త్ సిటీ వైపు గవర్నమెంట్ ఫోకస్ పెట్టిందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసి ఇప్పటికి 7 months అవుతుంది. కానీ గ్రౌండ్ లెవెల్ అక్కడ చూస్తే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఫోర్త్ సిటీలో ఏం రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఫోర్త్ సిటీ అనేది ఒకసారి మనం గ్రహించాలనుకుంటే పాస్ట్ మనం ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఒక సిటీ కానీ ఏదైనా డెవలప్ అవబోతున్నప్పుడు ఇట్లానే ఈ సందిగ్ధ అనేది డెఫినెట్గా ఉంటుందండి. మనం ఒకసారి గమనిస్తే 1998లో హైటెక్ సిటీ అనేది స్టార్ట్ అయింది అనుకోండి. హైటెక్ సిటీ నుంచి అక్కడ మాదాపూర్ కానీ ఇవన్నీ డెవలప్ అవుతూ తర్వాత ఏమైంది మళ్ళీ గచ్చిబౌలికి వచ్చాము. 2010కి వచ్చే గచ్చిబౌలి అంటే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనమాట. అక్కడి నుంచి మళ్ళీ నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వచ్చాము మనం. ఆ తర్వాత కూడా రీసెంట్గా కూడా ఏంటంటే ఇవన్నీ ఫిల్అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నియోపోలిస్ వరకు వచ్చాము మనం. అంటే ఏంటంటే ఒక డెవలప్మెంట్ అనేది వస్తున్నప్పుడు ఏంటంటే ఒక స్పిల్ ఓవర్ పుష్ అనేది జరుగుతూ ఉంటుంది. డెవలప్మెంట్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ షిఫ్ట్ వెస్ట్లో వచ్చేళ్ళకే చాలా వరకు ఒక 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 లెవెల్కి వచ్చింది. అంతకన్నా అఫోర్డబిలిటీ అనేది ఒక ఫ్యాక్టర్ వల్ల ఏంటంటే అక్కడ అంతవరకు ఆగిపోవటం కాదు, ఇంకా ఎక్స్పాండ్ అనేది తక్కువ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది మనం ఒకసారి మనం గమనిస్తే ఈ వీడియో ద్వారా ఏంటంటే ముఖ్యంగా మన ఆడియన్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందుట్లో అద్భుతంగా ఉండబోతుందండి. కారణాలు ఏంటంటే ఒక్కొక్కటి మనం అనలైజ్ చేస్తే ఏంటంటే కారణాలు అసలు ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయటం ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీ అది స్టార్ట్ చేసిన ప్రీవియస్ గవర్నమెంట్ 15,000 సుమారుగా 14,000 acresలో స్టార్ట్ చేసిన ఫార్మా సిటీ ఈరోజు మనం చూస్తుంటే ఒక్కోసారి 30,000 కోర్ ఏరియా అంటున్నారు, ఇంకోసారి 50,000 acresలో అంటే డెవలప్ అవుతూ ఉంది. కానీ మీరు చూస్తే గమనిస్తే లాస్ట్ 2-3 months నుంచి ఎప్పుడు ఏదో ఒక న్యూస్ ఫ్యూచర్ సిటీ అనేది ఉంటుంది, ఫ్యూచర్ సిటీ గురించి వస్తుంది. దీని గురించి అంటే అసలు ఫ్యూచర్ సిటీలో ఏం రాబోతున్నాయి అనేది కూడా చాలామందికి అవగాహన లేదు. ప్రస్తుతాన్ని చూస్తే ఫ్యూచర్ సిటీలో అనుకున్నట్టు జరిగితే రేపు 10 to 15 yearsలో మోర్ దెన్ 15 lakh ఎంప్లాయ్మెంట్ అనేది జరగబోతుంది. 15 lakhs అని అసలు ఏమో వస్తున్నాయని మనం గమనిస్తే ఏంటంటే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అది 297 acresలో రాబోతుంది. అక్కడే డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించినవి కానీ అక్కడే WTC గురించి కూడా ఏంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా 60 acres కూడా ఎక్వైర్ చేస్తుంది. దాని ద్వారా కూడా ఏంటంటే డిఫరెంట్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ అనేది కొత్త టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రాబోతుంది. అట్లనే స్పోర్ట్స్ సిటీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 597 acresలో అందుట్లో కూడా ఏంటంటే వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం గురించి కూడా ఇప్పుడు టాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఏది BCCIతో ఆల్మోస్ట్ ఒక 250 acres. మీరు చూడండి, నేను చెప్పేదంటే మీరు గమనించండి, సిటీ నుంచి కొన్ని అక్కడ షిఫ్ట్ అవుతున్నాయి. మీకు రేస్ కోర్సు నాగపేటలో ఉన్న రేస్ కోర్స్ అక్కడి నుంచి షిఫ్ట్ అవడానికి ఆస్కారం ఉందని ప్లానింగ్ కూడా చేస్తున్నారు. ది ఆస్క్ నియర్ అబౌట్ 250 acres ఆఫ్ ది ల్యాండ్. అట్లనే మళ్ళీ ఒక గోల్ఫ్ కోర్స్లో కూడా నియర్ అబౌట్ 250 acresలో గోల్ఫ్ క్లబ్ కూడా అక్కడ రాబోతుంది. అంటే ఒక నగరము విశ్వనగరంగా అవటానికి కావాల్సిన మోడర్న్ ఎమ్యూనిటీస్తో పాటు ఇవన్నీ రాబోతున్నాయి. అట్లనే స్పోర్ట్స్ సిటీ తర్వాత మన హెల్త్ సిటీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే 400 acresలో అట్లా రాబోతుంది. అంటే హెల్త్ సిటీ అంటే మనకి ఒక హైదరాబాద్కి ఒక మంచి అడ్వాంటేజ్ ఉందండి. ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ డిసీజెస్ ఇస్ వెరీ లెస్ కంపేర్డ్ టు ఎనీ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్.
అందువల్ల ఏంటంటే దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. వై నాట్ టు ఎక్స్‌ప్లాయిట్ దట్ అడ్వాంటేజ్ అనే ఉద్దేశంతో మెడికల్‌కి సంబంధించిన హాస్పిటల్స్ కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ, అన్ని విధాల టెస్టులు కానీ అన్నీ ఉదే విధంగా అక్కడ ఒక రూపుదిద్దుకుంటుంది. ఇంకోటి చూసుకుంటే ఏంటంటే లైఫ్ సైన్సెస్ ఆల్రెడీ హైదరాబాద్కి ఒక పేరు ఉంది. ఇది ఫార్మా హబ్. వీఆర్ లీడింగ్ ఫార్మా. 1/3 ఆఫ్ ది వరల్డ్ వ్యాక్సినేషన్స్ అనేది మన హైదరాబాద్ నుంచే వెళ్తున్నాయి అన్నమాట. అదే కోవిడ్ టైంలో మనం చూసాము అది. దానివల్ల ఏంటంటే ఈ ఫార్మా బయోటెక్నాలజీ దీని గురించి కూడా ఒక 4207 ఏకర్స్లో చాలా ఇది 30% ఆఫ్ ది ఫ్యూచర్ సిటీలో దీనికి కేటాయించారు. ఇక్కడ కూడా చాలా మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఇక్కడ రాబోతుంది. దాని తర్వాత ఏంటంటే ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అది కూడా ఆల్మోస్ట్ 4557 ఏకర్స్లో కూడా రాబోతుంది. అక్కడ కూడా ఏంటి ఎలక్ట్రానిక్ సంబంధించి ఇప్పుడు చూడండి బయట ఏంటంటే మనకి ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ క్రైసిస్లో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ఛాలెంజెస్ వస్తాయి, ఛాలెంజెస్ ఉన్నప్పుడే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు చైనా +1 లాగా చైనాకి ప్యారలల్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ PLA స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా చేసిన వాటికి చాలా ఇన్సెంటివ్ ఇస్తున్నారు. దాన్ని అద్భుతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకు జరుగుతుంది. అట్లనే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఇంకోటి ఏంటంటే రెసిడెన్షియల్ క్లస్టర్ కూడా వస్తున్నాయండి. రెసిడెన్షియల్ క్లస్టర్ కూడా ఏంటంటే మళ్ళీ కామన్ యూజ్ ఏరియా కూడా 1300 ఏకర్స్లో కూడా ఏంటంటే ఒక ఫ్యూచర్లో డెవలప్మెంట్ చేసి అది ఆక్షన్ కూడా రాబోతుంది. మనం చూసాం ఆక్షన్ టైంలో మోకిలాలో ఏ విధంగా రేట్స్ పెరిగినాయి కానీ, నియోపోలిస్లో ఏ విధంగా రేట్స్ పెరిగినాయి కానీ, బుద్ధివల్లిలో కూడా రేట్స్ ఎలా పెరిగినాయి కానీ ఒక ఆక్షన్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ని డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇంకోటి చూసుకొచ్చేలాకే ఎంటర్టైన్మెంట్ హబ్ అట్లా ఆల్మోస్ట్ 427 ఏకర్స్లో అక్కడ ఎంటర్టైన్మెంట్ హబ్ కూడా రాబోతుంది. ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ హబ్, అది కూడా ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ దీనికి సంబంధించిన బేగర్ కంచెలో రాబోతుంది. దానికి సంబంధించిన అన్నీ కూడా ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిందేను. స్కిల్ యూనివర్సిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ గవర్నమెంట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ మన మహీంద్రా గ్రూప్ చైర్మన్ కూడా వాళ్ళని ఆల్రెడీ హెడ్డింగ్ ఈజ్ లీడింగ్ అనమాట. ఆనంద్ మహీంద్రా లీడ్ చేస్తున్నాడు దానికి. ఆల్రెడీ 100 కోర్స్ కూడా వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ ఇట్ ఈస్ స్టార్టెడ్. ఏది మన ఇనాగ్రేషన్ అయింది. ఆల్రెడీ మనం లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా షార్ట్లీ కూడా స్టార్ట్ అవ్వబోతుందని మనం ఇవన్నీ ఏంటంటే ఒక నగరం అన్ని వాక్ టు వర్క్ కాన్సెప్ట్ వీటి ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే అక్కడే పని ఉండాలా, అక్కడే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి, అక్కడే ఇండస్ట్రీస్ ఉండాలి, అక్కడే ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, అక్కడే రెసిడెన్షియల్ కూడా ఉండాలి.